కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే మీరు ఇచ్చిరో బీసీలకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని 42%, మీరు దానికి కట్టుబడి ఉండి ఈరోజు బీసీలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ మీరు పాత పద్ధతిలోనే ఇష్టము, మళ్ళా ఏదైతే గతంలో జరిగిన ఎన్నికల పద్ధతులనే కాకుండా పార్టీ పరంగా ఇస్తామంటున్నారు మీరు 42%. మీరు ఆర్టికల్ 9లో చేర్చకుండా ఈరోజు బీసీలకు అన్యాయం చేసుకుంటూ వస్తున్నారు. ప్రతి విషయంలో బీసీలకే అన్యాయం జరుగుతుంది. మరి మిమ్మల్ని నమ్మి మేము ఓట్లు వేసినాం బీసీలను. ఈరోజు మీరు అధికారంలోకి రావాలని ఆ రోజు అన్ని వర్గాలు బీసీల్లో ఉన్న 112 కులాలు మీకు సంపూర్ణ మద్దతు తెలిపినాం. మీరు ముఖ్యమంత్రి కావాలని కూడా తెలిపినాం. మరి ఈరోజు చూస్తే మీరు పూటకు ఒక మాట మారుస్తున్నారు. ప్రతిసారి ఒక విధంగా మారుతుంది రాజకీయ పరిస్థితులను బట్టి. బీసీల తరఫున, బీసీ చైతన్య వేదిక తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని రాజీనామా చేయాలనేది డిమాండు, మంత్రులను కూడా రాజీనామా చేయాలనేది డిమాండు, ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలి. మా ఓట్లతో మీరు గెలిచి ఈరోజు మాకు న్యాయం చేయడానికి మీకు ఎందుకు మీకు మనస వాచ కర్మ ఆలోచన చేయండి. ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు ఇచ్చారు, 6 గ్యారెంటీలు అక్కడే పోయినాయి. బీసీలో 42% కూడా అట్లయింది. కాబట్టి ఈరోజు మేము స్థానిక సంస్థలను బహిష్కరిస్తున్నాం. మీరు పెట్టినప్పటికీ కూడా బహిష్కరిస్తాం. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని న్యాయం చేయాలనేది, బీసీలకు 42% ఇంప్లిమెంటేషన్ ఖచ్చితంగా చేయాలి. దానికి రాష్ట్ర ప్రభుత్వం పోయి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒప్పించి దాన్ని అమలు చేయాలి. ఈరోజు అదే ఎస్సీ వర్గీకరణ జరిగింది, మరి బీసీలకు ఎందుకు చేయలేకుంటున్నారు? ఎస్సీలకు న్యాయము, ఎస్టీలకు న్యాయము, మాకు ఒక న్యాయమా? మరి ఈరోజు ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చుకున్నారు. ఏ రాష్ట్రం ఎవరిని ఇంప్లిమెంటేషన్ చేసిందని ఈరోజు కేంద్రం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ రాష్ట్రంలో ఎవరు తీర్మానం చేసి ఈడబ్ల్యూఎస్ 10% కావాలని? ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీన్ని, మేము చదువుకున్న కుటుంబాలలో ఎవరికి ఉద్యోగాలు లేవు. ఈరోజు ప్రతి దాంట్లో గ్రూప్ 1 అనుకో, గ్రూప్ 2 అనుకో, టీచర్ల జాబులు అనుకో, ఏ జాబుల్లో కూడా మాకు ఈరోజు అన్యాయమే జరుగుతుంది. రాజకీయంగా మిమ్మల్ని నమ్మి ఓటేసాం, మార్పు రావాలన్నారు, కాంగ్రెస్ కావాలన్నారు. మరి వచ్చింది అధికారం 2 సంవత్సరాలు అయితే సుదీర్ఘంగా మీరు ఎందుకు చేయలేకుంటున్నారు అనేది ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు ఇంప్లిమెంటేషన్ చేయాలనేదే బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో మేము అడుగుతున్నాము. రాబోయే రోజుల్లో దీన్ని పూర్తి స్థాయిలో మీరు పెట్టే ఈ స్థానిక ఏదైతే ఎన్నికలు ఉన్నాయో దాన్ని మేము బహిష్కరిస్తున్నాం. మీరు ఖచ్చితంగా న్యాయం చేయాలని, బీసీలకు 42% ఇంప్లిమెంటేషన్ చేయాలని కోరుతున్నాం.